ఈ వీడియోలో డిప్లొమా థర్డ్ సెమిస్టర్ ఈసీ వాళ్ళకి నెట్వర్క్ అనాలిసిస్ సబ్జెక్ట్ నుండి ఒక ప్రాబ్లం చూద్దాం. డిటర్మైన్ ద కరెంట్ ఇన్ 2 ohm రెసిస్టర్ ఇన్ ద సర్క్యూట్ షోన్ ఇన్ ఫిగర్ బై యూజింగ్ నోడల్ అనాలిసిస్. నోడల్ అనాలిసిస్ని యూజ్ చేసి ఇక్కడ ఉన్న 2 ohm రెసిస్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. మనకి సర్క్యూట్ ఇలా ఇచ్చేసారు, బట్ నోడల్ అనాలిసిస్ని యూజ్ చేయమన్నారు. అంటే ఎన్ని నోట్స్ తీసుకోవాలి, వాటికి కరెంట్ డైరెక్షన్స్ ఎలా ఉండాలి, ఏమీ ఇవ్వలేదు సర్క్యూట్, బట్ సర్క్యూట్ ఇచ్చేసి ప్రాబ్లం చేయమన్నాడు. అప్పుడు ఏం చేయాలండి, ఫస్ట్ ఇచ్చిన సర్క్యూట్కి నోట్స్ని ఐడెంటిఫై చేయాలి. నోట్స్ని ఐడెంటిఫై చేయాలి అంటే అసలు మనకి నోడ్ అంటే ఏంటో తెలిస్తేనే కదా నోట్స్ని ఐడెంటిఫై చేసేది. ఏంటండి నోడ్ అంటే? జంక్షన్ ఆఫ్ 2 or more సర్క్యూట్ ఎలిమెంట్స్ ఈజ్ కాల్డ్ నోడ్. ఓకే, జంక్షన్ ఆఫ్ 2 or more సర్క్యూట్ ఎలిమెంట్స్ ఈజ్ కాల్డ్ నోడ్. అంటే ఒక జంక్షన్ దగ్గర మనకి జంక్షన్ అంటేనే నెంబర్ ఆఫ్ రోడ్స్ అలా ఉంటాయి కదా, అలా ఇక్కడే మనకి సర్క్యూట్స్ కాబట్టి సర్క్యూట్ ఎలిమెంట్స్ అనేవి ఉండాలి అని. ఇక్కడ చూసుకుంటే ఇదొక ఎలిమెంట్, ఇదొక ఎలిమెంట్, ఇదొక ఎలిమెంట్. ఓకే, అంటే దీన్ని ఏం చేసుకోవచ్చు, దీని ఒక నోడ్గా కన్సిడర్ చేసుకోవచ్చు కదా. ఓకే, అంటే దీన్ని V1 అని తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఈ ఎలిమెంట్ ఇటు వెళ్తుంది, ఈ ఎలిమెంట్ ఇటు వస్తుంది, ఈ ఎలిమెంట్ ఇటు వస్తుంది. అంటే ఇక్కడ కూడా ఏం తీసుకోవచ్చు, ఇంకో సెకండ్ నోడ్గా కన్సిడర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే దీన్ని నేను ఎలా తీసుకుంటున్నానంటే రిఫరెన్స్ నోడ్గా తీసుకుంటున్నాను. ఓకే, రిఫరెన్స్ నోడ్ అనగానే ఏమైపోతుంది, ఈక్వల్ టు 0 అయిపోతుంది. ఓకే, 2 nodes 3 nodes తీసుకున్నాం, బట్ థర్డ్ నోడ్ అనేది రిఫరెన్స్ నోడ్ ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. మనకి ఎన్ని నోడల్ ఈక్వేషన్స్ వస్తాయి? 2 నోడల్ ఈక్వేషన్స్ మాత్రమే వస్తాయి. ఓకే, నోడ్స్ ఏదో ఐడెంటిఫై చేసాం. మనకి మరి నోడ్స్ అనగానే ఏం గుర్తు రావాలి, కేసీఎల్ అప్లై చేస్తాము. కిర్చాఫ్స్ కరెంట్లో ఏంటండి, సమ్ ఆఫ్ ద ఇన్కమింగ్ కరెంట్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద అవుట్ గోయింగ్ కరెంట్స్. మరి మనకి ఇన్కమింగ్ కరెంట్స్ ఏంటి, అవుట్ గోయింగ్ కరెంట్స్ ఏంటి, ఇక్కడ ఏమైనా ఉన్నాయా? ఏమీ ఇవ్వాల, అంటే మనమే ఎస్యూమ్ చేసుకోవాలి. ఓకే, నేను ఇప్పుడు ఏం ఎస్యూమ్ చేసుకుంటున్నానంటే బై ఎస్యూమింగ్ ద కరెంట్స్ లీవింగ్ అవుట్ ఆఫ్ ద నోడ్స్. అంటే ఆ నోడ్ దగ్గర నుంచి అన్నీ బయటికి వెళ్ళిపోయాయి కానీ వచ్చే కరెంట్స్ని ఎస్యూమ్ చేసుకోవట్లేదు. అంటే అవుట్ గోయింగ్ కరెంట్స్ని ఎస్యూమ్ చేసుకుంటున్నాను. అవుట్ గోయింగ్ కరెంట్స్ అంటున్నాం కాబట్టి డైరెక్షన్ ఎలా, ఆ నోడ్ నుంచి బయటికి వెళ్ళాలన్నమాట. అంటే ఇది నోడు ఇలా వెళ్తుంది, అదే ఆరో మార్క్ ఇటువైపు ఉంటే నోడ్ దగ్గరకు వస్తున్నట్టు, ఇలా వెళ్తుంది అంటే నోడ్ నుంచి బయటికి వెళ్తుంది అని. ఇదొకటి, ఇదొకటి. ఓకే, 3 డైరెక్షన్స్ తీసుకున్నాను. ఈ డైరెక్షన్ ఏమంటున్నాను, I1 అంటున్నాను. ఈ డైరెక్షన్ ఏమో I2 అని తీసుకున్నాను. ఇటు ఫ్లో అయ్యే కరెంట్ ఏమని తీసుకున్నాను, I3 అని తీసుకున్నాను. నెక్స్ట్ నోడ్ 2 కూడా ఉంది కదా, ఈ నోడ్ 2 దగ్గర కూడా అన్నీ కూడా అవుట్ గోయింగ్ కరెంట్సే తీసుకున్నాను. అంటే ఇదేమవుతుంది, I4 అవుతుంది, ఇదేమో I5 అవుతుంది, ఇదేమో I6 అవుతుంది. అంటే మనకి ఇచ్చిన సర్క్యూట్కి నోడ్స్ని ఐడెంటిఫై చేసేసాం, అలానే కరెంట్ డైరెక్షన్స్ కూడా ఇచ్చేసాం. అంటే ఇప్పుడు ఇంకేం ఫైండ్ అవుట్ చేయాలి, నోడల్ ఈక్వేషన్స్ రాసి ఆ నోడల్ ఈక్వేషన్స్ని బట్టి మనం ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, ఈ 2 ohm రెసిస్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ ఏంటో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఈ 2 ohm రెసిస్టర్లో ఏ కరెంట్ ఫ్లో అవుతుందండి, I3 కరెంట్ ఫ్లో అవుతుంది. ఓకే, I3 అంటే ఏంటి, ఆ ఫార్ములా నోట్ చేసి దాన్ని బట్టి I3ని 2 ohm రెసిస్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. అప్లై KCL ఎట్ నోడ్ 1. అప్లై KCL ఎట్ నోడ్ 1. ఓకే, నోడ్ 1 దగ్గర KCL అప్లై చేయండి. KCL అంటే ఏంటి, సమ్ ఆఫ్ ఇన్కమింగ్ కరెంట్స్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అవుట్ గోయింగ్ కరెంట్స్ అన్నాం కదా. అంటే ఇప్పుడు నోడ్ 1 అంటే ఇది, ఇక్కడ ఉన్న అన్నీ కూడా అవుట్ గోయింగ్ కరెంట్సే. అంటే అప్పుడు ఏం రాసుకుంటాం, I1 ప్లస్ I2 ప్లస్ I3 ఈక్వల్ టు 0 రాయాలి. ఇప్పుడు మన కరెంట్ కదా, అంటే I ఈక్వల్ టు ఏ ఫామ్ రాస్తామంటే V/R ఫామ్ రాస్తాం. ఓకే, వోల్టేజ్ బై రెసిస్టెన్స్. I1 ఉంది, ఇక్కడ చూడండి I1 డైరెక్షన్ ఎలా ఉంది, ఇటువైపు ఉంది. మనకి ఇక్కడ వోల్టేజ్ ఉంది, ఇక్కడ కూడా వోల్టేజ్ ఉంది, బట్ డైరెక్షన్ ఇలా ఉంది కాబట్టి ఇది ప్లస్, ఇది మైనస్. అంటే ఇలా వస్తుంది కాబట్టి ఏం కన్సిడర్ చేయాలి, ఇక్కడ మైనస్ కన్సిడర్ చేయాలంటే V1 మైనస్ 96/8 అని వేయాలి. V1 మైనస్ 96 రెసిస్టెన్స్ వేయాలి కదా, 8 ప్లస్. నెక్స్ట్ ఏముంది, I2 ఉంది. I2 అంటే ఏ డైరెక్షన్లో ఉంది, ఈ డైరెక్షన్. అంటే ఇప్పుడు I ఈక్వల్ టు ఏమని రాస్తాం, V/R ఫామ్ కదా, అంటే V1/12 అని వేయాలి. ప్లస్ I3 అంటే ఇక్కడ ఈ మధ్యలో ఉంది కదా 2 ohm, అంటే V1 మైనస్ V2/2 ohms అని వేసుకోవాలి. I3 ఈక్వల్ టు ఏం రాయాలండి, V1 మైనస్
v2/2 ఈక్వల్ టు 0. ఇప్పుడు దానికి స్ప్లిట్ చేసేసుకోండి. అంటే ఎలా v1/8 మైనస్ 96/8 ప్లస్ v1/12 ప్లస్ v1/2 మైనస్ v2/2 ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏం చేస్తానంటే నేను v1ని కామన్ తీస్తున్నాను. v1ని కామన్ తీస్తే ఏవైతే v1 టర్మ్స్ ఉన్నాయో అవన్నీ ఇక్కడ నోట్ చేసుకోండి. ఇక్కడ ఉంది కదా 1/8, ఇక్కడ 1/12, ఇక్కడ ప్లస్ 1/2 అని ఉంది. నెక్స్ట్ v2 టర్మ్స్ నోట్ చేయండి. v2 ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? ఒక టర్మ్సే కదా 1/2. నెక్స్ట్ ఈక్వల్ టు ఇక్కడ ఎంత ఉందండి 96/8 ఉంది. క్యాన్సిల్ చేస్తే ఎంత అవుతుంది మనకి 12 అవుతుంది. అంటే -12 ఈక్వల్ కట్ వెళ్తే ఏమవుతుంది +12 అవుతుంది. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ అప్లై KCL ఎట్ నోడ్ 2. ఇప్పుడు నోడ్ 2 దగ్గర KCL అప్లై చేయండి. అప్లై KCL ఎట్ నోడ్ 2. ఓకే, నోడ్ 2 దగ్గర ఏమని చెప్పామండి? ఏమేం కరెంట్స్ తీసుకున్నాం? I4 ప్లస్ I5 ప్లస్ I6 ఈక్వల్ టు 0 కదా. ఒకసారి I4, I5, I6 ఏం తీసుకోవాలో చూద్దామండి. ఇటు ఉంది I4 అంటే. ఓకే, అంటే ఈ డైరెక్షన్లో ఉంది. ఇప్పుడు ఏమని రాయాలి మనం? V2 మైనస్ V1/2 రాస్తాం. ఓకే, I4 ప్లేస్లో V2 మైనస్ V1/2 ప్లస్ I5 ప్లేస్లో ఏమని రాస్తాము? V2/5 ప్లస్ I6 ప్లేస్లో ఏం రాయాలండి? ఇక్కడ మనకి రాయడానికి ఏ వోల్టేజ్ రెసిస్టర్ లేదు. ఆల్రెడీ మనం అంతా ఏంటి కరెంట్ కదా ఫైండ్ అవుట్ చేస్తున్నాము. మనకి డైరెక్ట్గా కరెంట్ ఇచ్చేసారు. బట్ ఇక్కడ కరెంట్ డైరెక్షన్ చూసుకుంటే ఈ డైరెక్షన్ ఇటు ఉంది, ఈ డైరెక్షన్ ఇటు ఉంది. అంటే ఆపోజిట్ డైరెక్షన్స్ ఉన్నాయి. సేమ్ డైరెక్షన్స్ ఉంటే ప్లస్ తీసుకుంటాము, ఆపోజిట్ డైరెక్షన్స్ ఉంటే మైనస్ తీసుకుంటాం. అంటే ఇప్పుడు I6 ప్లస్లో ఏమని తీసుకోవాలి? -8 అని తీసుకోవాలి. I4 అంటే V2 మైనస్ V1/2 ప్లస్ I5 అంటే V2/5, I6 అంటే -8 ఈక్వల్ టు 0. ఇప్పుడు స్ప్లిట్ చేసుకోండి. అంటే V2/2 మైనస్ V1/2 ప్లస్ V2/5 ఈక్వల్ టు ఈ -8ని ఈక్వల్ కట్టి పంపించేస్తున్నాను, +8 అవుతుంది. ఓకే, V1 ఎంత అండి మనకున్నది? 1/2. V2లు 2 ఉన్నాయి కదా, నేను దాంట్లో కామన్ తీస్తున్నానండి. V2ని కామన్ తీస్తే ఏమైనా ఉన్నాయి రిమైనింగ్? ఇక్కడ 1/2 ప్లస్ ఇక్కడ ఏముంది 1/5 ఈక్వల్ టు 8. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఓకే, అరేంజ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 ఇన్ మ్యాట్రిక్స్ ఫామ్. ఓకే, ఈక్వేషన్ 1ని అలానే ఈక్వేషన్ 2ని మ్యాట్రిక్స్ ఫామ్లో అరేంజ్ చేయండి. అరేంజ్ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 ఇన్ మ్యాట్రిక్స్ ఫామ్. ఓకే, ఈక్వేషన్ 1లో V1 ఏముందండి? 1/8 ప్లస్ 1/12 ప్లస్ 1/2. అలానే V2 ఏముంది? -1/2 ఉంది. అలానే ఈక్వేషన్ 2లో V1 ఏముంది? -1/2 ఉంది. ఈక్వేషన్ ఏమో 1/2 ప్లస్ 1/5 ఉంది కదా. వాటిని మ్యాట్రిక్స్ ఫామ్లో అరేంజ్ చేయండి. అంటే ఎలా రాసుకోవాలి? 1/8 ప్లస్ 1/12 ప్లస్ 1/2. ఇదేమో V2 1/2. ఇక్కడ V1 ఎంత ఉంది? 1/2. V2 ఎంత ఉంది? 1/2 ప్లస్ 1/5. ఓకే, ఇక్కడ ఏమని రాస్తాము? V1 V2 అని రాస్తాము. ఇక్కడ రైట్ సైడ్ వచ్చేప్పటికి ఏమున్నాయి? ఇక్కడ 12, 8. ఓకే, ఇలా మ్యాట్రిక్స్ ఫామ్లో రాసిన తర్వాత మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? 2 ohm రెసిస్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ని ఫైండ్ అవుట్ చేయాలి. 2 ohm రెసిస్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ ఏంటండి? I3 అన్నాం కదా. అంటే I3 ప్లేస్లో ఏం రాసాము? ఇక్కడ మనం ఫస్ట్ రాసాం కదా I3 ఈక్వల్ టు V1 మైనస్, ఇక్కడ రాసాం చూడండి, V1 మైనస్ V2/2. అంటే మనం I3 కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి V1 తెలియాలి, అలానే V2 తెలియాలి. ఆ V1 V2 తెలియాలంటే మ్యాట్రిక్స్ సింప్లిఫై చేసుకోవాలి కదా. ఓకే, ఇప్పుడు V1 ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా ఏంటంటే Δ1/Δ. అలానే V2 ఫైండ్ అవుట్ చేయాలంటే ఫార్ములా Δ2/Δ. అంటే మనం Δ1 Δ2 ఫైండ్ అవుట్ చేస్తే V1 V2 వాల్యూస్ వస్తాయి. ఫస్ట్ ఇక్కడ V1 V2లు ఉన్నాయి కదా, ఇది సింప్లిఫై చేసుకుందామండి. ఏమని ఉంది? 1/8 ప్లస్ 1/12 ప్లస్ 1/2 ఉంది కదా. ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది? 24. 24 అంటే 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కదా. 3 ప్లస్ 2 ప్లస్ 12. 12 ప్లస్ 2 14. 14 ప్లస్ 3 17. 17/24. 17/24 అంటే ఎంత అండి? 0.708.
నెక్స్ట్ ఇక్కడ చూడండి 1/2 ప్లస్ 1/5 అండ్ ఎల్సిఎం చేస్తే 10, 5 ప్లస్ 2 అవుతుంది అంటే 7/10 అవుతుంది. 7/10 అంటే ఎంతండి? 0.7. ఇప్పుడు మ్యాట్రిక్స్ని మళ్ళీ మార్చుకోండి. అంటే ఇలా వేసాము కదా మనం, అలా కాకుండా ఇక్కడ సింప్లిఫై చేసిన దాన్ని బట్టి మ్యాట్రిక్స్ మార్చండి. అంటే ఎలా వేసుకోవచ్చు? 0.708 1/2 కదా, అంటే -0.5. ఇక్కడ కూడా -0.5. ఇక్కడ ఎంత వచ్చింది? 0.7 వచ్చింది. ఇదేమని చెప్పాను? V1 V2 అని చెప్పాము. ఇదేమో 12 8. ఓకే, ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలండి? డెల్టా ఫైండ్ అవుట్ చేయాలి. డెల్టా ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఫస్ట్ దీన్ని ఏమంటాము మనం? డెల్టా అంటాం. ఓకే, డెల్టా ఏముంది ఇప్పుడు? 0.708 మైనస్ 0.5 మైనస్ 0.5 0.7. ఓకే, డెల్టా ఫైండ్ అవుట్ చేయాలని ఫార్ములా ఏంటి? AD మైనస్ BC. అంటే ఇది A, ఇది B, ఇది C, D. ఓకే, ఫార్ములా వచ్చి డెల్టా ఈక్వల్ టు AD మైనస్ BC కదా. ఆ ఫార్ములా ప్రకారం వేసుకుంటే 0.708 ఇంటూ 0.7 మైనస్ 0.5 ఇంటూ -0.7 అవుతుంది. ఓకే, ఈ 0.708 ఇంటూ 0.7 వేస్తే మీకు వచ్చిన వాల్యూ 0.4956 అండి. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది, మధ్యలో మైనస్ ఉంది. ఈ రెండు మల్టిప్లై చేస్తే మీకు వచ్చిన వాల్యూ 0.25. ఓకే, సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది? 0.49లో నుంచి 0.25 తీస్తే 0.2456 వచ్చింది. ఇది డెల్టా వాల్యూ. నెక్స్ట్ ఏం ఫైండ్ అవుట్ చేయాలి? డెల్టా 1 ఫైండ్ అవుట్ చేయాలి. డెల్టా 1 ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ కాలం ఏదైతే ఉందో ఈ కాలం రీప్లేస్ చేసేది మనకి ఇక్కడ 12 8 ఉన్నాయి కదా, వాటిని ఈ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, డెల్టా 1 అంటే 12 8 పెట్టాలి. ఇక్కడ యాస్టీజ్ -0.5 0.7. ఓకే, ఫస్ట్ కాలంలో రీప్లేస్ చేసి 12 8ని యాడ్ చేసుకోవాలి. సేమ్ AD మైనస్ BC ఫామ్. ఓకే, ఇది A అవుతుంది, ఇది B అవుతుంది, ఇది C, ఇది D. AD మైనస్ BC అంటే 12 ఇంటూ 0.7 మైనస్ 8 ఇంటూ -0.5 అవుతుంది. అంటే 12 ఇంటూ 0.7 అంటే ఎంత వస్తుందండి? వాల్యూ 8.4 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ చూసి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 8 ఇంటూ 0.5 అంటే 4. ఓకే, రెండు యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 12.4. అంటే మనకి డెల్టా 1 వాల్యూ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? డెల్టా 2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. డెల్టా 2 ఈక్వల్ టు ఇప్పుడు ఏం చేయాలి? ఇవి యాస్టీజ్ ఉంచి వీటిని మార్చాలి. ఓకే, అంటే 0.708 అలాగే ఉంటుంది. 0.5 ఇటు సెకండ్ కాలంలో మార్చాలి. ఇక్కడ 12 పెట్టాలి, ఇక్కడ 8 పెట్టాలి. మళ్ళీ యాస్టీజ్ AD మైనస్ BCA అంటే 0.708 ఇంటూ 8 మైనస్ 12 ఇంటూ -0.5. ఓకే, సింప్లిఫై చేస్తే ఎంత వస్తుందండి? 0.708 ఇంటూ 8ని మల్టిప్లై చేస్తే మీకు వచ్చిన వాల్యూ 5.664. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఈ 2 మల్టిప్లై చేస్తే వచ్చిన వాల్యూ 6. ఈ రెండు యాడ్ చేస్తే వచ్చిన వాల్యూ 11.664. డెల్టా 1 వచ్చింది, డెల్టా 2 వచ్చింది. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? V1 V2లు ఫైండ్ అవుట్ చేయాలి. V1 ఈక్వల్ టు ఫార్ములా ఏమన్నానండి? డెల్టా 1 బై డెల్టా అన్నాను. డెల్టా 1 ఎంత వచ్చింది మనకి? 12.4 వచ్చింది. డెల్టా ఎంత వచ్చింది? 0.2456 వచ్చింది. 2456 వచ్చింది. ఓకే, ఈ రెండు డివైడ్ చేస్తే మీకు వచ్చిన వాల్యూ 50.48 volts. నెక్స్ట్ V2 ఫైండ్ అవుట్ చేయండి. V2 ఫార్ములా ఏంటి? డెల్టా 2 బై డెల్టా. డెల్టా 2 ఎంత వచ్చింది? 11.664 బై డెల్టా ఎంత? 0.2456. డివైడ్ చేస్తే మీకు వచ్చిన వాల్యూ 47.49 volts వచ్చింది. మనకి V1 తెలిసిన, V2 తెలిసిన. ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? 2 ohm రెసిస్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, కరెంట్ పాసింగ్ త్రూ 2 ohm రెసిస్టర్. ఓకే, 2 ohm రెసిస్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ ఏంటి? I3 అండి.
I3 ఈక్వల్ టు ఏం రాసాం V1 మైనస్ V2/2. V1 ఎంత వచ్చింది 50.48 వచ్చింది. V2 ఎంత వచ్చింది 47.49 వచ్చింది. బై 2 వేయాలి. ఓకే 2 ఈ రెండు సబ్ట్రాక్ట్ చేసి బై 2 చేస్తే మీకు వచ్చిన వాల్యూ 2.99/2. 2.99/2 ఈక్వల్ టు ఎంత అండి 1.495 యాంపియర్స్. మీకు వచ్చిన వాల్యూ ఎంత అండి 2 ohm రెసిస్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ ఎంత అంటే 1.495 యాంపియర్స్. అర్థమైందండి? ఓకే ఈజీయే, 1-2 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుంది. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.